హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ఒకే ఒకటి. దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్‌ని చేయాలి. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండింగ్‌గా నడుస్తున్న టాపిక్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త డిమాండ్ చేస్తుంది నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎంగా చెయ్యాలి. ఎందుకు చెయ్యకూడదు అనేదే ట్రెండింగ్ అయి నడుస్తుంది. ఈ విషయం పైన మీతో క్లియర్‌గా మాట్లాడాలంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు కూటమి గవర్నమెంట్‌లో. అయితే ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటే దాని ఉద్దేశ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ పదవిని తీసేయాలనే కదా! అంటే పవన్ కళ్యాణ్ ఓవరాల్‌గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం క్యాడర్‌కి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చట్లేదు. సో, అందువల్లే ఇటువంటి స్లోగన్స్ బయటికొస్తున్నాయి. అయితే స్టేజ్ మీద ఎక్కిన ప్రతి ఒక్క నాయకుడు టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్కరు సానుభూతి పరులు కానీ, ప్రతి ఒక్కరు కోరుకుంటుందేంటంటే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అంటూ కొంతమందయితే బోర్డుల పైన ఫోటోలు తీసి కరుణానిధి వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎం, సో అండ్ సో పర్సన్ వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎం ఎందుకు చేయకూడదు అంటూ వాగటం బాగా ఫ్యాషన్ అయిపోయింది. సో, దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో నాకైతే తెలియదు గానీ, ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్‌కి అండర్ కరెంట్‌గా చెక్ అయితే పెట్టడం జరిగింది. సో, ఎవరెవరు దీని గురించి ఇప్పటి వరకు మాట్లాడారనే విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మద్దతంటూ ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. దాంట్లో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా నిన్న మీటింగ్‌లో మాట్లాడుతూ లోకేష్ గారినే డిప్యూటీ సీఎం చెయ్యాలి అని బల్లగుద్ది మరీ ఆయన మాట్లాడటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోని మీరు చూడండి. మన నాయకుడు, యువ నాయకుడు, పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. చూశారు కదా, లోకేష్ ని సీఎం చేయాలంటూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు మాట్లాడారు. ఇది ఇక్కడతో ఆగలేదు. అంతకు ముందే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వర్మ మీకు ఐడియా ఉంది కదా! పవన్ కళ్యాణ్ గెలుపుకి సహకరించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గెలుస్తాడని 100% నమ్మిన వ్యక్తి, పవన్ కళ్యాణే ఇక్కడ పిఠాపురంలో పోటీ చేయడానికి సహకరిస్తూ తన పదవిని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి, తన సీట్‌ని కూడా త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వర్మ. వర్మ గతంలో ఎలక్షన్ టైమ్‌లో పవన్‌కి ఏ విధంగా సహాయకరించారో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కూడా వర్మకి వర్మ అంటే టీడీపీ క్యాడర్‌కి, అదేవిధంగా జనసేన వాళ్ళకి పిఠాపురంలో చెదురుమదురుగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొట్టుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. చాలా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఆయన తీసుకున్న స్టాండ్ అనేది చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్‌ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే హ్యాపీగా ఉండాలి. కానీ వర్మ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఒప్పుకోకపోగా లోకేష్ బాబే డిప్యూటీ సీఎం కావాలంటూ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఎంత క్లారిటీగా ఉన్నారంటే వీళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేసే వరకు వీళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నంగానే ఉన్నారు. ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారో కూడా మీరు ఒకసారి వినండి. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్న వేస్తున్నారు కదా, ఏ అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకో వరదలకు, మరి సీఎం సీఎం అనలేదా? రమణకపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. సో విన్నారు కదా, వర్మ గారు కూడా క్లియర్‌గా చెప్పారు. డిప్యూటీ సీఎం లోకేష్‌ని చేయాలని. అంటే
ఇక్కడ ఎప్పుడైతే ఏబిఎన్ రాధాకృష్ణ తన పేపర్‌లలో, తన వీకెండ్ కామెంట్‌లో డిప్యూటీ సీఎం లోకేష్ కావాలి. లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం మొత్తం ఏమైపోయింది? ఇప్పుడు ఇలా చేయకపోతే పార్టీ అనేది పగ్గాలు విడిచిపెట్టినట్టే. కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ కంట్రోల్‌కి పార్టీ వెళ్ళిపోతుందంటూ తన ఆర్టికల్స్ ద్వారా, తన వీడియోస్ ద్వారా, తన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా చెప్పినప్పటి నుంచి ఈ ఉద్యమము ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఉద్యమం ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్‌ని తీసివేసే ప్రయత్నంగా జరుగుతున్నప్పుడే సంఘటితమైన ప్రతిచర్య ఇది. అందరూ కలిసి దీన్ని ఎలాగైనా పవన్ కళ్యాణ్ పైన దాడిగానే ప్రకటించాలి. అయితే పాసం సునీల్ కుమార్ మాట్లాడాడు, వర్మ మాట్లాడాడు. ఇంకా అంతకుముందు మనం చూసినట్లయితే టీడీపీ సానుభూతి పరుడు రాజేష్ అని ఒకతను ఉంటాడు. మహాసేన రాజేష్ అంటారు. ఆయన కూడా మాట్లాడటం జరిగింది. దాంతో పాటు శ్రీనివాస్ అనేసి ఒక ఎమ్మెల్యే ఆయన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇదే జరగాలి, మాకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు, మాకు కావాల్సింది లోకేష్ గారు అంటూ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పదవికి ఎటువంటి రాజ్యాంగ భద్రత లేదని చెప్పినటువంటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిజంగానే అందరిలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి అని చెప్పినటువంటి సోకాల్ టీడీపీ నాయకులంతా ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం అనే పదవికి లోకేష్కి ఇవ్వాలి అని ఎందుకు పట్టుబడుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే వంశ వారసత్వంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనేది మహాసేన రాజేష్ యొక్క ప్రతిపాదన. ఆయన అలా చెప్తూ ఉన్నారు. అయితే నిజంగానే అధికారికంగా డిప్యూటీ సీఎం అనే పదవి ఎవరికైనా ఇవ్వచ్చా అంటే డిప్యూటీ సీఎంస్ ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ ఫస్ట్ నుంచి ఒకడున్నాడు. వాడిని తీసేసి వాడి ప్లేస్‌లో ఇంకొకడిని పెట్టాలంటే మాత్రం ఆ ఫస్ట్ వాడికి నువ్వేం చెయ్యట్లేదురా అని సంకేతాలిచ్చి ఇంకొకడిని తీసుకున్నట్లే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తున్న టైంలో ఇటువంటి నినాదాలు, ఇటువంటి మీటింగ్‌లో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అని చెప్తూ పోతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఫెయిల్ అయ్యాడని అది 100% కరెక్ట్. ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయింది, పోలీసులు ఫెయిల్ అయ్యారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కార్యకర్తల పైన, వాళ్ళ పార్టీ మంత్రుల పైన అనేక విధాలుగా స్పందించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్‌ని తీసేయాలంటూ టోటల్ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడరు, సానుభూతి పరులు అందరూ చెప్తూ ఉన్న క్రమంలో మీడియా ఛానల్స్ అన్నీ చెప్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్‌ని టచ్ చేసే అంత సీను చంద్రబాబు నాయుడుకి ఉందా అంటే నాకు తెలిసి అంత సాహసం అయితే చేయరు. కానీ ఒకటి చేస్తారు. ఎందుకో తెలుసా? ఒక డిప్యూటీ సీఎం కాదు, 2 డిప్యూటీ సీఎంలు పెట్టుకోవచ్చు అనేసి ముందుకెళ్ళి ఇంకొక డిప్యూటీ సీఎంని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా చంద్రబాబు తదనంతరం ఆ పదవి, ఆ పొజిషన్ ఏదైతే ముఖ్యంగా సీఎం పొజిషన్ ఉందో అది ఎక్కడ పవన్ కళ్యాణ్‌కి వెళ్తుందని వీళ్ళంతా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధ నుంచి విముక్తి చెందాలంటే నారా వారి కంట్రోల్‌లోని టీడీపీ పార్టీ పగ్గాలు ఉండాలంటే లోకేష్ అనే వ్యక్తికి డిప్యూటీ సీఎం కావాలి. పొరపాటున నారా చంద్రబాబు నాయుడు గారు ఎనీ టైం ప్రకటించినా కూడా లోకేష్‌నే సీఎంగా ప్రకటించాలి. దీన్ని చాలా సార్లు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే 15, 20 సంవత్సరాల వరకు సీఎంగా ఉండాలని కోరుకుంటూ అది కాని పక్షంలో తను అవ్వాలని చూస్తూ ఉన్నారు. కానీ అది గమనించినటువంటి టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌కి ఎట్టి పరిస్థితుల్లో అధికారం వెళ్ళకూడదని ఆలోచించి దాన్ని లోకేష్ బాబుకి ట్రాన్స్ఫర్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోనే లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలనంటూ గట్టిగా పట్టుబడుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్‌కి ఒకింత గట్టిగానే కౌంటర్లు ఇచ్చిన సందర్భం తెలిసిందే. ఎక్కువగా మాట్లాడుతున్నాడు, తగ్గాలి, నువ్వేం సీఎం కాదంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా సమయం వచ్చే వరకు కొంతమంది ఎగురుతా ఉంటారు, కంట్రోల్ చేయడానికి కొంచెం టైం పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా చూసుకుంటే అటు లోకేష్‌కి, ఇటు పవన్ కళ్యాణ్‌కి కోల్డ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ పదవికి ఉంటాడా? రాజీనామా చేసి వెళ్తాడా? లేదంటే నెక్స్ట్ ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందో కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు దీనిపైన? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఓకేనా? లేదంటే లోకేష్‌ని తీసుకున్నా ఓకేనా? చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.